తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటుడిగా అపారమైన అభిమానులు సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న ఒక కీలక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ తరపున పోటీ చేసి 2 కీలక నియోజకవర్గాల్లో తిరుచిరాపల్లి ఈస్ట్ మరియు పెరంబూర్లో విజయం సాధించారు. ఇది ఆయనకు ఉన్న ప్రజాదరణకు నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నాయకుడిగా 2 స్థానాల్లో గెలవడం చాలా పెద్ద విషయం అని భావిస్తున్నారు. అయితే భారత ఎన్నికల చట్టాల ప్రకారం ఒక అభ్యర్థి ఒకేసారి 2 నియోజకవర్గాలను కొనసాగించడం సాధ్యం కాదు. అందువల్ల గెలిచిన 2 స్థానాల్లో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేసి పెరంబూర్ స్థానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. పెరంబూర్ చెన్నై నగరానికి సమీపంగా ఉండడం వల్ల రాజకీయ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, పరిపాలనా బాధ్యతలు నిర్వహించడం సులభంగా ఉంటుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తులో పెద్ద రాజకీయ బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు తిరుచిరాపల్లి ఈస్ట్ సీటు ఖాళీ కావడంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపే అవకాశం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఈ సీట్లను దక్కించుకోవడానికి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే విజయ్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు అన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం నియమాల పరంగా తీసుకున్న చర్య మాత్రమే కాదు, దీనికి రాజకీయ వ్యూహం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చెన్నైలో ఉండే నియోజకవర్గాన్ని కొనసాగించడం ద్వారా ఆయన పార్టీ కార్యకలాపాలు దగ్గర నుంచి పర్యవేక్షించగలుగుతారు. అలాగే ప్రజలతో నేరుగా మమేకం కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మొత్తానికి విజయ్ ఈ నిర్ణయం ద్వారా రాజకీయాల్లో తన స్థిరత్వాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇది ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి కీలక మలుపుగా మారే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు.